మామూలుగా మనకి మొటిమల గుంటలు వచ్చేసి వస్తూ ఉంటాయి. అంటే మొటిమలు వచ్చిన తర్వాత ఫేస్ మీద గుంటల్లాగా పడిపోతాయి. అది చిన్న చిన్న డాట్స్ లాగా అన్నా అవ్వచ్చు, లేదంటే కంప్లీట్గా ఇట్లా రఫ్ సర్ఫేస్ లాగా అన్నా ఉండొచ్చు. సో మామూలుగా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామందికి ఇలాంటివి ఉంటాయి. సో ఈ మొటిమల గుంటలకి ఏమైనా క్రీమ్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. జనరల్గా వీటికి మెడికల్గా అంటే క్రీమ్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏమీ పెట్టలేము. ఎర్లీ ట్రీట్మెంట్ అంటే ఆ మొటిమలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో స్కార్స్ అనేవి కొంచెం రెడ్గా ఉన్నప్పుడు మనం ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ స్కారింగ్ అనేది ఎక్కువగా అవ్వకుండా స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ మైక్రో నీడ్లింగ్, పిఆర్పి ఇట్లాంటి యాక్నీ స్కార్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. యాక్నీ స్కార్ సర్జరీస్, యాక్నీ స్కార్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవి చేయించుకోవడం వల్ల డెఫినెట్గా స్కార్ అనేది బెటర్మెంట్ అవుతుంది. అండ్ ఇంతకు ముందు ఉన్నంత స్కిన్ క్వాలిటీ కంటే డెఫినెట్గా స్కిన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి అనేది మీకు ఎంత మోతాదులో ఆ స్కారింగ్ అనేది ఉందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు స్కార్ అనేది బాగా అనీవెన్గా ఉండి ఏమంటారు స్కిన్ అంతా లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి టైంలో సబ్సిషన్ అనే ఒక స్కిన్ యాక్నీ స్కార్ సర్జరీ ఉంటుంది. అది కూడా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఎనీ స్కార్ యాక్నీ స్కార్స్ ఉంటే మనము దానికి ట్రీట్మెంట్స్ సబ్సిక్వెంట్గా అంటే మంత్లీ ఒకసారి లేదంటే 6 వీక్స్కి ఒకసారి కెమికల్ పీలింగ్, లేజర్స్ చేయించుకోవడం వల్ల మనకి స్కార్ అనేది క్వాలిటీ అండ్ స్కిన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ.